పండరీపురం పాండురంగని భక్తుల గురించి, ఆ భక్తుల పట్ల ఆ పాండురంగ విఠలుడు చూపించిన మహత్యాలు వింటున్నప్పుడు కలిగే తన్మయత్వం, తదాత్మ్యం స్వయంగా అనుభవించవలసిందే తప్ప మాటలతో చెప్పడానికి చాలదు. ఒక సక్కుబాయి, ఒక జానాబాయి, ఒక జ్ఞాన్దేవ్, ఒక నామ్దేవ్, ఒక చోకమేలుడు, ఒక గోమాబాయి, ఇలా ఎంతోమంది భక్తులు. ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ. ఒక్కొక్కరి విషయంలో పాండురంగ విఠలుడు చూపిన ఒక్కో లీల అద్భుతం, పరమాద్భుతం. అలాంటి భక్తుల్లో పాండురంగని పరమ భక్తురాలు గోమాబాయి గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా కాలం క్రితం మహారాష్ట్రలో గోమాబాయి అనే పేదరాలుండేది. పండరీనాథునికి మహాభక్తురాలీమే. ఎప్పుడూ హరినామ సంకీర్తనమే ఊపిరిగా జీవించేది. చిన్నా చితకా పనులు చేసుకుంటూ ఆ వచ్చిన డబ్బుతో జీవించే అత్యంత పేదరాలు, వితంతువు. తనకు వచ్చే అంతంత మాత్రం సంపాదనతోనే తన పొట్ట పోసుకుంటూ తనకు అవసరమైనంత మాత్రమే ఉంచుకుని మిగిలింది ఇతరులకు పంచిపెట్టేది. రొట్టెపిండి, బియ్యం లాంటివి దాచి ఆ గ్రామానికి వచ్చేపోయే భాగవతులకు, భక్త బృందాలకు వండి పెట్టేది. భాగవతుల సేవే భగవత్ సేవగా భావించి జీవిస్తూ ఉండేది. ఇలా ఉండగా మహారాష్ట్రలోని పండరీపురంలో పాండురంగని ఏకాదశి ఉత్సవాలు జరిగే సమయం వచ్చింది. పండరీపురంలో తొలి ఏకాదశి ఉత్సవాలు చాలా పెద్ద ఎత్తున అత్యంత వైభవంగా జరుగుతాయి. పండరీనాథుని ఏకాదశి ఉత్సవాలు చూడాలని గ్రామం నుండి ఎంతోమంది భక్తులు పండరీపురం బయలుదేరి వెళ్తున్నారు. అది చూసిన గోమాబాయి తాను కూడా పండరీపురం వెళ్ళి ఆ పాండురంగని ఉత్సవాలు చూడాలని ఆశపడింది. తన దగ్గరున్న కొంచెం సత్తుపిండిని మూట కట్టుకుని పాండురంగ, పండరీనాథ అని రంగని స్మరించుకుంటూ కాలినడకన బయలుదేరింది. అలా నడుస్తూ నడుస్తూ మార్గమధ్యంలో తన దగ్గరున్న పిండిలో కొద్దిగా పిండి తీసుకుని రొట్టెలు చేసుకుని తిని మళ్ళీ నడక మొదలుపెట్టేది. అలా నడుస్తూ చంద్రభాగా నది దగ్గరకు చేరింది. ఆమె అక్కడికి చేరుకున్న మరునాడే పండరీపురంలో ఉత్సవం జరగబోతుంది. అయితే చంద్రభాగ ఉధృతంగా ఉంది. దాంతో ఖచ్చితంగా పడవ మీదే తీరం దాటాలి. అది తప్ప నడిచి వెళ్లే మార్గం లేదు. పోనీ పడవ ఎక్కి వెళదామంటే గోమాబాయి దగ్గర సత్తుపిండి తప్ప ఇక డబ్బులే లేవు. ఒక్క నయా పైసా కూడా లేదు. దాంతో అయ్యో, నా దగ్గర పైసలు లేవే, ఇప్పుడు పండరీపురం ఎలా వెళ్ళాలి అని బాధపడుతూ నిలబడింది. చేతిలో డబ్బు ఉన్నవాళ్లు పడవలు ఎక్కి తీరం దాటి పండరీపురానికి వెళుతున్నారు. గోమాబాయి మాత్రం తన దగ్గర డబ్బులు లేకపోవడంతో పడవ నడిపేవాళ్లు ఈమెను పడవ ఎక్కనివ్వలేదు. నన్ను కూడా పడవ ఎక్కనివ్వండి అని పడవ వాళ్ళని ఎంతో బతిమాలింది గోమాబాయి. కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. ఒక్క పడవవాడైనా ఆమె మీద కనికరించి పడవ ఎక్కనివ్వలేదు. ఇలా నది ఒడ్డున ఎదురు చూస్తున్న తనను చూసి జాలిపడి అయినా కనీసం చివరిసారి అయినా కూడా తనను తీసుకెళ్తారని ఆశపడింది గోమాబాయి. కానీ ఎవ్వరూ ఆమెను తీసుకెళ్లలేదు. దాంతో అయ్యో, పాండురంగని ఉత్సవం చూడలేకపోతున్నాను అని బాధపడుతూ అక్కడే నది గట్టు మీద కూర్చుని పాండురంగ విఠలుని తలుచుకుంటూ సంకీర్తనలు పాడుకుంటూ కూర్చుంది గోమాబాయి. పండరీనాథ, నీ పండుగ చూడాలన్న ఆశతో వచ్చాను. నీ ఉత్సవం చూసే అదృష్టం నాకు లేదేమో, అందుకే రాలేకపోతున్నాను. నాకు నీ వైభవాన్ని చూసే ప్రాప్తం లేదేమో అనుకుని బాధపడుతూ కూర్చుంది గోమాబాయి. అలా నిరాశతో ఆమె కృంగిపోతున్న సమయంలోనే ఉదయం నుంచి పడవ నడుపుతూ తను అడిగినా కూడా తనను పడవ ఎక్కనివ్వని ఒక పడవవాడొచ్చాడు. నిరాశగా కూర్చుని ఉన్న గోమాబాయిని చూశాడు. ఏవమ్మా, రా, నిన్ను ఆవలి ఒడ్డుకు తీసుకువెళ్తాను అన్నాడు. తనను ఆత్మీయంగా పలకరించిన ఆ పడవవానితో తన కష్టాన్ని చెప్పుకున్న గోమాబాయి, నీకు పుణ్యం ఉంటుంది, రంగడి ఉత్సవం చూడాలని చాలా ఆశగా ఉంది, పదనాయన నన్ను అవతలి గట్టుకు చేర్చు అని ఆ పడవ ఎక్కడానికి సిద్ధమైంది. పడవవాడు, అయ్యో బాధపడకమ్మా, నిన్ను పండరీపురానికి నేను నా పడవలో తీసుకెళ్తాను అని చెప్పి ఉదయం నుంచి వేచి ఉండడంతో నీరసంతో నడవలేకుండా ఉన్న గోమాబాయిని జాగ్రత్తగా పట్టుకుని మరీ తీసుకెళ్లి పడవలో కూర్చోబెట్టి అవతలి ఒడ్డుకు తీసుకెళ్లాడు. నదిలో పడవ నడుపుతూ అవతలి ఒడ్డుకు చేరుకునేంత వరకు పడవ నడిపే ఆ యువకుడు గోమాబాయితో మాట్లాడుతూ ఆమె కష్టసుఖాలడిగి తెలుసుకున్నాడు. నాకేం కష్టం నాయనా, ఏదో ఒక రకంగా నాకు ఆహారం అందేలా చేస్తున్నాడు ఆ పాండురంగడు. ఇక పాండురంగని పండుగ చూడాలని ఆశతో వచ్చిన పడవకు డబ్బులు లేకపోవడంతో ఇక విఠలుని ఉత్సవాన్ని చూడలేనేమో అని బాధపడుతున్న సమయంలో సరిగ్గా సమయానికి
సాక్షాత్తు ఆ పాండురంగడిలా వచ్చి నన్ను అవతలి ఒడ్డుకు చేరుస్తున్నావు నువ్వు. ఆ రంగడి వైభవం చూడబోతున్నాను నేను. ఇక నాకు కష్టాలేముంటాయి నాయనా అంది గోమాబాయి. జాగ్రత్తగా అవతలి తీరానికి చేర్చి అవతలి తీరంలో దించాడు పడవ నడిపే యువకుడు. నాయనా, నాకింత సహాయం చేశావు, కానీ నీకివ్వడానికి నా దగ్గర డబ్బు లేదు. ఇదిగో ఈ పిండి మాత్రమే ఉంది, తీసుకో అంటూ తన దగ్గరున్న పిండిని ఇవ్వబోయింది గోమాబాయి. వద్దమ్మా, పొద్దుటి నుండి పడవ నడిపి బాగానే సంపాదించాను. అందుకే ఈ పిండి నాకు అవసరం లేదు. ఈ పిండితో రొట్టెలు చేసి ఎవరైనా భక్తులకు పెట్టు అని చెప్పి వెళ్ళిపోయాడు పడవ మనిషి. ఇక్కడ గోమాబాయి పాండురంగని ఉత్సవం చూడడంలో మునిగిపోయింది. ఆనందంగా ఉత్సవం చూస్తూ రంగని ప్రార్థనలో మునిగిపోయింది. ఉత్సవమంతా తృప్తిగా చూసింది. మర్నాడు నదిలో స్నానం చేసి గుడికెళ్ళి స్వామిని సేవించుకుంది గోమాబాయి. ఆలయం దగ్గర దయగలవారు ఆమెకు సహాయం చేయడంతో కొంత డబ్బు సమకూడింది. ఇంతలో ముందు రోజు తనను నది దాటించిన పడవవాడు కనబడ్డాడు. గోమాబాయి వెంటనే వెళ్ళి, అయ్యా, నిన్న నీ సహాయానికి మూల్యం చెల్లించలేకపోయాను. ఇప్పుడు నా దగ్గర కొంత డబ్బు సమకూడింది, ఇదిగో తీసుకో అంటూ ఆ డబ్బు అతని చేతిలో పెట్టబోయింది. ఆ పడవవాడు విచిత్రంగా చూస్తూ, అదేంటి, నేను నిన్ను పడవలో తీసుకురాలేదే, ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు అని చెప్పి వెళ్ళిపోయాడు. అయోమయంగా చూసింది గోమాబాయి. అదేంటి, నిన్న ఇతనే కదా నన్ను పడవలో నది దాటించింది, ఇప్పుడిలా అంటాడేంటి అనుకుంది గోమాబాయి. సరేలే అని చెప్పి తన దగ్గరున్న పిండిలో సగభాగం రొట్టెలు చేసి ఎవరైనా భాగవతులకు ఇవ్వాలని ఎదురు చూస్తోంది. ఎందుకంటే గోమాబాయికి భగవద్భక్తులకు ఆహారం పెడితే తప్ప తాను తినకూడదని ఒక నియమం ఉంది. అందుకే నియమం ప్రకారం రొట్టెలు చేసి భాగవతుల కోసం ఎదురు చూస్తూ ఉంది. కానీ ఏ భక్తులు కనబడలేదు. ఒకవైపు భాగవతులెవరికీ ఆహారం పెట్టలేక తాను తినకపోవడంతో గోమాబాయి చాలా నీరసపడిపోయింది. చివరికి నీరసంతో తెలివి తప్పి పడిపోయే పరిస్థితి వచ్చింది. సరిగ్గా అప్పుడే ఒక వృద్ధ బ్రాహ్మణుడొచ్చాడు. అమ్మా, ఆకలిగా ఉంది, ఏదైనా ఆహారం పెట్టగలవా అని అడిగాడు గోమాబాయిని. తన దగ్గరున్న 2 రొట్టెల్లో ఒక రొట్టెను ఆ బ్రాహ్మణ వృద్ధుడికిచ్చింది. ఆ వృద్ధుడు తృప్తిగా ఆ రొట్టె తిని దీవించాడు. తన వెంట ఉన్న వృద్ధురాలికి కూడా ఏదైనా పెట్టమని అడిగాడు. గోమాబాయి దగ్గర తన కోసమని ఉంచుకున్న ఒక్క రొట్టె మాత్రమే ఉంది. ఆ రొట్టెను ఆమెకిచ్చేస్తే ఇక తనకు తినడానికి ఏమీ ఉండదు. ఇప్పటికే తిండి లేక నీరసంతో శోష వచ్చేట్టుగా ఉంది. ఈ బ్రాహ్మణుడేమో తన భార్యకు కూడా తినడానికి ఏదైనా ఇవ్వమని అడుగుతున్నాడు. దాంతో ఆకలితో నకనకలాడుతున్న ఆ పరిస్థితిలో కూడా తన కోసమని ఉంచుకున్న రొట్టెని ఇచ్చేసింది గోమాబాయి. వెంటనే ఆ వృద్ధ దంపతులు పాండురంగడు రుక్మిణీమాతగా దర్శనమిచ్చారు. అనుకోని ఈ అదృష్టానికి గోమాబాయి సంతోషంతో కళ్లలో నీళ్లు ధారగా కారిపోతుండగా వారి పాదాలపై వాలిపోయింది. రుక్మిణీదేవి పాండురంగడు గోమాబాయిని ప్రేమగా లేవనెత్తి, నీ నిస్వార్థ భక్తితో ఎప్పుడో మాకు దగ్గరయ్యావు. అందుకే రాత్రి పడవవానిగా, కొద్దిసేపటి క్రితం బ్రాహ్మణ దంపతులుగా నీ దగ్గరకొచ్చాము. ఇప్పుడు నువ్వు చూడాలనుకునే మా యథార్థ రూపాల్లో నీకు దర్శనమిచ్చాము. అతి త్వరలోనే నీకు ముక్తి లభిస్తుంది. అంతవరకు ఇదే నిస్వార్థ బుద్ధితో నన్ను సేవిస్తూ ఉండు అని సెలవిచ్చాడు విఠలుడు. రంగడు వరమిచ్చినట్టుగానే కొంతకాలం రంగడి ధ్యానంలో గడిపి అంత్యకాలంలో కృష్ణునిలో ఐక్యమైపోయింది గోమాబాయి. ఇలా తన భక్తుల పట్ల పాండురంగడు చూపిన లీలలు ఎన్నో. మరోసారి మరో పాండురంగ భక్తుని చరిత్ర గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.